మనతో పాటు మాట్లాడడానికి ఒక మహిళా రైతున్నారు. వారిని అడుగుదాం. మీ పేరు చెప్పమ్మా, ఏ ఊరు? తడగొండ. ఏం పేరు? పద్మ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 7 ఎకరాలు ఉంది. ఎట్లా ఉంది మరి వ్యవసాయం చేస్తే పడతలు పడుతుందా? ఏం పడతలేదు. వాళ్ళు ఇప్పుడు 2 నెలల కోసోగాది సంధి అందులోనే ఉంటున్నాయి. ఈ ఐకే బండి పెడితే వాళ్ళు అచ్చుడే లేదు, లారీలు అచ్చుడు లేదు, తీసుకుపోవుడు లేదు. ఇప్పుడు 2 నెలలకు ఎక్కువ అవుతుంది. మరి 2 నెలలకు ఎక్కువనే అవుతుంది. వర్షాకాలం వచ్చింది, వానలు కొడుతున్నాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నెల రోజుల వరకే అడ్లన్నీ అయినాయి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఐటి పని చేసుడా అడ్ల కాడ కావాలి ఉండుడా. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇంత మందిని గోస ఉంచుకుంటుండు. రైతు బంధు ఎత్తలేడు, అప్పులు మాఫీ చేయలే. ఇంకా మరి ఇక ఏం చేసుడు? ఎన్నో పోజులు పెట్టి బాగా ఆయన అది చేసిండు, ఇది చేసిండు. ఏంటిది ఇక గుచ్చ వేసినట్టు ఎత్తున్నావు. ఏంటి రైతు బంధు పడుతుందా? మరి ఏంది ఇప్పుడు మీరు విత్తనాలు ఎత్తురు, మందు కొడుతారు, తర్వాత ఇప్పుడు పైసలు అవసరం ఉంటాయి మీకు. మరి ఆ టైంకు పడుతున్నాయా పైసలు? ఇప్పుడు ఆయన వచ్చించండి ఒకటేసారి పడ్డాయి. 2 ఏళ్లకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పడ్డాయి. టైంకు పడ్డాయి. ఉన్నోళ్ళు లేనోళ్ళు అవి అందరికి ఉంటాయి. అయ్యా కొందరు ఉన్నోళ్ళు ఉండ్రు, కొందరు లేనోళ్ళు ఉండ్రు. అవి పడ్డాక మందులు తెచ్చుకుండ్రి. పెట్టుబడి సాయం కావాలిగా. ఊరికైతే వేసినప్పుడు లైన్ కట్టిరు. ఇక ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆన్లైన్ అయిందట, ఫోన్ లో బుక్ చేసుకోవాలి యూరియా. ఇక అవి నాకు తెలియదు. అంతే. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈయన పాలన మంచిగా ఉందా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ బస్సు పెట్టిండు, మహిళా సంఘాలకు లోన్లు ఇస్తుండు. ఇస్తాడు, మహిళా సంఘాలకు లోన్లు ఇస్తుండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పు, దేని గురించి అడుగుతారు? ఇప్పుడు కాపు లోన్ మాఫీ కాలేదు సార్ మాకు. పంటలోను భూమి పెట్టింది. ఇప్పుడు ఈ రైతు బంధు రుణమాఫీ కాలే. ఈ రైతు బంధు పడలే. ఇప్పుడు 2 ఏళ్ళ అర్థానికి ఒక్కసారి పడ్డది ఆ 7 ఎకరాలకు. ఇక మొన్నసారి 2 ఎకరాలకు పడ్డది. అంతకుముందు మొత్తమే పడలే. గంతే ఇక మాకు పడ్డదే గది. మరి ఎట్లుంది ఇప్పుడు? 2.5 ఏళ్ళు అయింది, ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు మళ్ళీసారికి అవకాశం ఎవరికి ఉంటుంది అంటారు? ఇక ఆయన మంచిగా ఎత్తు ఉంటది, మంచిగా గిట్నే చేస్తే ఉండదు. ఇట్లా ఎత్తు ఉండదు. ఇప్పుడు గ్యారంటీలు అన్ని మీకు రైతులకు టైం టు టైం రైతు బంధు ఇచ్చి రుణమాఫీ అయితే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటది. ఓకే. కేసీఆర్ పాలన ఎట్లుండే అప్పుడు? కేసీఆర్ పాలన అందులో సగం లేదు. ఇంట్లో సగం లేదు. పుట్టిన పిల్లలకి ఇచ్చిండు, లగ్గం అయిన వాళ్ళకి ఇచ్చిండు. ఇట్లా మన వ్యవసాయదారులకు 6 నెలలకు ఒకసారి ఇచ్చిండు. అప్పులు మాఫీ చేసిండు. ఎవరికో 10 మందికి చేయలే. ఆ 1,00,000 రూపాయలైనా 1000 మందికి చేయలేవు కావచ్చు. కడుపు మందికి అయితే చేసిండు కదా. ఈయన సగం కూడా చేయకపోయి 2 లక్షలు తెచ్చుకోరు. 2 లక్షలు తెచ్చుకొని వచ్చినాక కడతా తీర్పుతా అన్నాడు. మరి ఏదయ్యా ఇప్పుడు 2 ఏళ్ళని అర్థమే. అది లేదు, ఇది లేదు. మిత్తులు పడుతున్నాయా మీద? పడుతున్నాయా? పడుడే ఇక పడాక తప్పుతాయి అవి. ఇంకా లేనోళ్ళు కూడా తెచ్చుకోరని చెప్తే అప్పుడు తెచ్చుకుంటుంది. కట్టుడే లేదా? ఈ పంట చక్కగా అమ్ముడు లేదే, పైసలు అచ్చుడు లేదా? ఈ రైతు బంధు పడ్డా కానీ 6 నెలలకు ఒకసారి అవన్నీ ఇన్ని కట్టుకుందాం కదా. అవి లేదు, చేయి తిరుగుతుండే కదా. అది లేదు, ఇది లేదు.